మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి, అనుసరించే వాళ్ళకి దాంట్లో పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పేసి మన పురాణాలలో చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయిందంటే ఈ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు చాలా మంది పెరగడమే కాకుండా అనుసరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా వెళ్ళి ఈ జ్యోతిష్యులను కలవడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళకి పరిష్కార మార్గం చూపుతారని. ఈ సనాతన ధర్మంలో ఉన్న జ్యోతిష్యం గురించి ఇప్పుడు మనతో పాటు చర్చించడానికి స్వామి అందుబాటులో ఉన్నారు. గురుగారు చెప్పండి. ఏదైనా సమస్య వస్తే అందరూ జ్యోతిష్యుల దగ్గరికే వెళ్తారు. కానీ మన జ్యోతిష్యం ప్రకారం ఆ సమస్యకు పరిష్కారం ఒకటే అయి ఉండాలి. కాకపోతే ఒక పంతులు ఒకలాగా, ఇంకొక పంతులు ఇంకొకలాగా ఆ సమస్యకు పరిష్కారం చూపెడతా ఉన్నారు. అసలు జ్యోతిష్యం అంతా ఒకటే ఉన్నప్పుడు పరిష్కారాలు ఎందుకు వివిధ రకాలుగా ఉంటున్నాయి? ఒకసారి దాని గురించి. గురుదత్త అన్నగారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంటి పురోహితుడు అని చెప్పేసి మన మేలు కోరేవాడు, పురానికి హితం అంటే మన గ్రామానికి ఇల్లుకు హితం కోరేవాడు పురోహితుడు. మరి ఆ పురోహితుడిని కూడా మంచి చదువుకున్న వాడిని, ఆ యొక్క జ్యోతిష్య వేద విజ్ఞానము ఆ శాస్త్రాలన్నీ కూడా చదివిన వాడిని పురోహితునుగా ఎంచుకోకపోవడం మన పొరపాటు అవుతుంది. మనం వైద్యుడిని అయితే ఈ వైద్యుని దగ్గరకు పోతే మంచిగా అవుతుందని మనం ఎలాగైతే భావిస్తామో వెళ్తామో, అలాగే మనము మంచి తెలిసిన వాళ్ళని అడిగితే మనకు మూలాధారం ఒకటే చెప్పబడ్డది. ఎవరి శక్తిని బట్టి వాళ్లకు పూజ చెప్పబడ్డాయి. ఎవరి శక్తిని బట్టికి వాళ్ళు భగవంతుడికి కావాల్సింది పత్రం పుష్పం ఫలం తోయం. ఇవన్నీ భక్తితో నువ్వు ఎప్పుడైతే హృదయ సమర్పణతో ఆ యొక్క మనస్సు భగవంతుని పాదాలయందు ఉంచి చేస్తావో అది నువ్వు చేసిన తృణం చిన్న దానమైన గొప్ప ఫలితాన్ని ఇస్తుందని మన ఋషులు మునులు ఆ యొక్క ఇటువంటి విషయాలు ఎన్నో ధర్మ సందేహాలు మనకు పూర్వమే చెప్పారు. గురువు గారు చెప్పండి. కొందరు జీవితాల్లో ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి కలిసి రాదు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంత కష్టపడి మేము ఇంత చేస్తున్నామని కూడా కలిసి రాకపోవడానికి ఎందుకు కలిసి రావట్లేదని చాలా మంది బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒకసారి మీరు అలా కలిసి రాకపోవడానికి గల కారణాలు ఒకసారి చెప్పండి. మనము మా నిత్య జీవితంలో మాకు ఎదురైన అనుభవాల్లో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉన్నారు అంటే నిత్యం దేవాలయం వెళ్ళేవాడు, చేతనైనంత అన్నదానం అనేది యజ్ఞంతో సమానం. నీకు కిలో నుంచి ఎంతైనా అన్నదానము నిజంగా ఆకలితోని బాధపడే వాళ్ళకు అన్నం పెట్టడం కానీ, ఇది హోమం యజ్ఞాలతో జఠరాగ్ని అంటారు దీన్ని. వాళ్ళు మనస్ఫూర్తిగా దేవునికి సమర్పిస్తున్నట్టుగా ఆ యొక్క విధానంతో చేస్తే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అన్నదానం చేసిన వాళ్ళు చాలా అభివృద్ధి అయినరు. నిజంగా అన్నం లేని వాళ్ళకు, బాగా అన్ని విధాలుగా గట్టిగా ఉన్న వాళ్ళు కాదు, నిజంగా అన్నం లేని వాళ్ళకు అన్నం పెట్టినా యజ్ఞంతో ఫలితం అని చెప్పేసి మన పూర్వం ఋషులు మునులు చెప్పారు. ముఖ్యంగా జ్యోతిష్యపరంగా నవగ్రహ శాంతులతో పాటు శక్తి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు నిత్యం దీపారాధన చేసి ఆ యొక్క హనుమంతుడికి నవగ్రహాలకు మీ ఇలవేల్పు, ముఖ్యంగా ఇంటి దేవతను ఎవరైతే మర్చిపోకుండా కనీసం సంవత్సరంకొక్క మారైనా ఎవరైతే వెళ్ళి దర్శించుకుంటారో వారికి ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పితృదేవత ఆరాధన మర్చిపోకూడదు. సంవత్సరంకొక్క మారైనా పితృపక్షాల్లో అందరూ రక్త సంబంధీకులను జ్ఞాపకం చేయాలి. ఆ యొక్క సంవత్సరంకొక్క మారు ఆ చనిపోయిన తారీఖు తిథి ఏ నెల, మన జనవరి ఫిబ్రవరి కాకుండా చైత్రం వైశాఖం జ్యేష్టం ఈ మాసాలు తెలుసుకొని శుక్ల కృష్ణపక్షమా తిథి ఏంటి కనుక్కొని పెద్దలను మనస్ఫూర్తిగా ఆరాధించండి. వాళ్ళు ఏమిచ్చినా సంతోషపడతారట. ఇప్పుడు అప్పులు చేసి చేయవలసిన అవసరం లేదు, ఎక్కడ చెప్పబడి లేదు. సనాతన ధర్మంలో ఖర్చు బాగుందని అన్య మతాలకు వెళ్తున్నారు. అటువంటిది ఎక్కడ లేదు. కేవలం పితృదేవతలు నువ్వులు నీళ్లు వదిలినా సంతోషపడతారు. గుర్తించండి. వాళ్ళ పేరిట పితృదేవతల పేరిట ఆవుకు గడ్డి పెట్టి ప్రదక్షిణం వేసినా వాళ్ళు సంతోషపడుతున్నారు. అధిక మన హంగు పొంగులకు పోయి
ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలు కాకండి. వాళ్ళు మీరు ఏం చేసినా తృప్తి పడతారు. ఒకళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టినా, ఒక బ్రాహ్మడికి సాహిత్యం, కూరగాయలు, ఆ యొక్క మీ పురోహితునికి కూరగాయలు, పండ్లు, తినే వస్తువులు ఇచ్చినా వారు తృప్తి చెంది మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అభివృద్ధికి వారి ఆశీర్వాదం లేకపోవడం కూడా కారణమవుతుంది. కనుక మీరు యాత్రల్లో వెళ్తే అక్కడ కూడా వారి పేరిట ఏదన్నా దాన ధర్మాలు చేస్తూ ఉండండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా హిందువులు ప్రతిరోజు గుడికి వెళ్ళే అలవాటు చేసుకోండి. 10 నిమిషాలు పట్టదు, గంటలు గంటలు పూజ చేయమని ఎక్కడ లేదు. మనకు చాతనైనంత మనం ఎంతో కాలం వేస్ట్ చేస్తుంటాం మాట్లాడుతూ, స్నేహితులతో చర్చిస్తూ, జోకులు వేస్తూ ఎక్కడనో కాలం గడుపుతుంటాం. దేవునికి 10 నిమిషాలు సమయం కేటాయించండి, మీ ఉన్నతికి ఉపయోగపడుతుంది. జై గురుదత్త. గురువుగారు చెప్పండి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ సనాతన ధర్మాన్ని ఎలా ఆచరించాలి? ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఆచరించే విధానాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన గురించి మనము ఆత్మతత్వం నేర్చుకోవాలి. ఈ బాహ్యమైన అవన్నిటికీ ఆకట్టు కాకుండా మనమంతా మాయలో ఉన్నాం. ముఖ్యంగా ఈ సమయాన్ని, కాలాన్ని, ఈ జన్మను వృధా చేయకుండా మన గురించి మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటారు. కనీసం 10 నిమిషాలన్నా దాని గురించి మనము మనన చేయాలి. దీనికి మనకు ఆదిశంకరులు, భగవత్పాదులు, గురువు గారు వారి గురించి మాట్లాడే మనం సాహసం చేస్తున్నట్టే. ఎందుకంటే వారి గురించి మాట్లాడే అధికారం మనకు లేదు. ఆయన ఎంతో తపోజ్ఞాని మహానుభావుడు. సాక్షాత్తు శంకరస్య సాక్షాత్ ఆయన శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. వ్యాసుడు నారాయణమూర్తిగా, శంకరాచార్యులుగా శివుడే వచ్చిందంటారు. మనం సాహసం చేసిన వాళ్ళం అవుతాం. అయినా నిర్వాణ శతకం అని మంచి దాన్ని రోజు మనన చేయండి. దాని అర్థంతోని మామూలుగా ఏ స్తోత్రమైనా చదవండి, హనుమాన్ చాలీస చదవండి, కాలభైరవాష్టకం చదవండి, ఆ యొక్క రామరక్ష స్తోత్రం చదవండి. దాని నిజమైన అర్థం తెలుసుకొని చదవడం వల్ల దాని ఫాయిదా ఉంది. కానీ కేవలం చదువుతున్నామంటే చదువుతున్నామని కాదు. పిల్లలందరికీ కూడా, ఈ మన చిన్న పిల్లలందరికీ ఆధ్యాత్మిక జ్ఞానము వాళ్ళకి ఎట్లా అయితే ఇష్టం, మరి మీడియా, సెల్ ఫోన్ ద్వారా, ఇవాళ రేపు యూట్యూబ్ ద్వారా అయినా సరే వాళ్లకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా జ్ఞానం ఇవ్వండి. పుస్తకాలకు వీలైనంత దగ్గరగా చేయండి పిల్లల్ని. అప్పుడు మన ఆధ్యాత్మిక సంస్కృతి బ్రాహ్మలే తెలుసుకోవాలి. ఇతరులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇట్లాంటివి ఎక్కడా లేవు. ఇదంతా కూడా తప్పు. అందరూ కూడా వేదం చదవాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. స్వరాలు సంగీతం లాగా నేర్చుకోవాలి. గురుముఖత, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని భక్తితో నేర్చుకోవాలి. కేవలం బ్రాహ్మలను ఆ యొక్క బ్రహ్మజ్ఞానులుగా బ్రాహ్మలని మీద కూర్చోబెట్టారంటే మనం కింద కూర్చున్నందుకు మనం తక్కువ కాదు. ఒక టీచరు ఒక స్టూడెంట్ కింద అంతే. మరి టీచర్ వచ్చి స్టూడెంట్ భుజం మీద చేతి వేస్తే చదువు వస్తుందా? వాడు పక్కన కూర్చుంటే వానికి గౌరవం ఉంటుందా? ఉండదు. కేవలం అటువంటి భావనతోనే ఋషులు, మునులు, బ్రాహ్మణులు ఒక గురుస్థానంలో కొందరిని ఉంచిండ్రు అంతే తప్పించి వీడు తక్కువ వాడు ఎక్కువ అని ఎక్కడ చెప్పబడి లేదు. నిర్వాణ శతకం అని ఆ యొక్క శంకర భగవత్పాదులు చెప్పిన దాన్ని అర్థంతోని మనన చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నాకు పూజ చేసుకునే వీలే అయితే లేదంటే శంకర భగవత్పాదులు ఆ యొక్క శివ మానస పూజలు కూడా చెప్పినరు. అంటే ఎక్కడుంటే అక్కడ స్మరణ చేసుకుంటే కూడా ఆ శివ మానస రత్నైకల్పిత మాసనం ఇలాంటి స్తోత్రాలు ఉన్నాయి. మనం ఎక్కడ ప్రయాణంలో ఉన్నా కానీ పూజ పడిపోతుందనే భావన లేకుండా మానస పూజ కూడా చెప్పిర్రు. మనస్సులోనే అన్ని సమర్పించినట్టు భావించడం. మనకు కావాల్సిన ఆధ్యాత్మిక తత్వం, ఆత్మతత్వం నీ గురించి నువ్వు తెలుసుకోవటమే సనాతన ధర్మం, వేరే అన్ని కాదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ కూడా ఇటువంటివి లేవు. ఇవన్నీ కాదు, నీ గురించి నువ్వు తెలుసుకోవడమే సనాతన ధర్మం అని మనకు స్పష్టంగా చెప్పబడ్డది. నీ గురించి నువ్వు తెలుసుకోవడం అదే ఎవరైనా తెలుసుకోవచ్చు. దీనికి ఎవ్వరు వేదం చదవడానికి నియమాలు ఉన్నాయి కానీ దీనికి వేద జ్ఞానం అంటే వేదంలో అర్థం ఏముంది తెలుసుకోవడానికి నియమాలు లేవు. అందరూ తెలుసుకోవచ్చు. నీ ధర్మాన్ని నువ్వు ఏదైతే పొలం పనులు చేస్తున్నావు దాన్ని శ్రద్ధగా చేయి. నీకు అందులోనే దేవుడు ఉన్నాడు. వృత్తి రూపేణ సంస్థ అమ్మవారు అన్నది వృత్తి రూపంలో కూడా నేనుంటా. నువ్వు ఏ పని చేస్తున్నావు దాన్ని దైవికంగా న్యాయంగా చేసే ప్రయత్నం చేయి.
నీకు ఆమెనే అభివృద్ధి ఇస్తుంది. నీకు వేరే ఏం చేసే అవసరం. అందులోనే దేవుని చూసుకొని దేవుని ఒక పిల్లల్ని సేవిస్తున్నాం, ఒళ్ళో పిల్లని ఎత్తుకొని పాలు తాగిస్తున్నాం, నేను కృష్ణుడికి రాముడికి తాగిపిస్తున్నా అనే భావన తప్పకుండా ఆ దేవునికి ముడుతుంది. ఇటువంటి భావన మన గొప్ప సంస్కృతి. ఇటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సుమన్ టీవీ అందరి కార్యవర్గానికి అందరికి కూడా ధన్యవాదాలు. మీరు ఇటువంటి జనాలకు వినియోగమయ్యే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క శివుని అనుగ్రహం అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు ఆ యొక్క విక్రమ్ గారికి కూడా శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాము. జై గురుదత్త.